ఏమైంది వినోద్? ప్రాబ్లం ఏంటి? సార్ నేను డ్రైవింగ్ బాగా కష్టపడి రిమోట్ చేసుకుంటా 5 లక్షలు చీటీ కట్టిన సార్ ఆవిడకేమో బ్రెయిన్ ఫీవర్ ఉంది సార్. వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఏం చేయాలి అర్థం కాలేదు సార్. ఆ చీటీ డబ్బులు అడిగితే ఆవిడ ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు తప్పలేదు అని చెప్పి బెదిరించి వద్దులే చిట్టి కట్టాలి వద్దు బాబు ఆగు, నీ చిట్టి పైసలు కట్టాలి ఇస్తే అంటే నాకు చిట్టి కడతావు వద్దు తమ్ముడు ఆగు, నువ్వు ఆగు. అపార్ట్మెంటా? ఇక్కడ నుంచి మనకు ఫోన్ వచ్చింది. సార్ ఇదేనా చూడు, అది ఏందో చూడు. నమస్తే, నా పేరు వినోద్ సార్. వినోద్ నువ్వే నాకు కాల్ చేసింది? ఏమైంది వినోద్? ప్రాబ్లం ఏంటి? సార్ నేను డ్రైవింగ్ బాగా కష్టపడి రిమోట్ చేసుకుంటా 5 లక్షలు చీటీ కట్టిన సార్ ఆవిడకేమో బ్రెయిన్ ఫీవర్ ఉంది సార్. వారం రోజుల్లోగా ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఏం చేయాలి అర్థం కాలేదు సార్. ఆ చీటీ డబ్బులు అడిగితే ఆవిడ ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు తప్పలేదు అని చెప్పి బెదిరించి అవును సార్, ఇక్కడే ఉంటుంది సార్. ఇది అపార్ట్మెంట్. ఎంత ఉంటుంది ఏజ్? ఏజ్ ఒక 40 దాకా ఉంటుంది సార్. ఎంతకాలంగా తెలుసు నీకు? నాకు ఒక 3 years దాకా తెలుసు. ఈ అపార్ట్మెంట్లో ఉంటుందా? అవును సార్, చిట్టీలు కట్ట ఎవరో చెప్తే చిట్టీలు అక్కడి నుంచి కట్టున్నాను సార్. నాకు వేరే ఆప్షన్ ఏం తెలుసు. ఇప్పుడు నీ ఫోన్ ఎత్తుతుందా? ఎదుగుతుంది సార్. ఒకసారి కొంచెం అర్జెంటుగా రండి అని మాట్లాడు. మేము వచ్చారని చెప్పకు. సరే సార్. మాట్లాడు, చెయ్యి. హలో అక్క, నేను ఇక్కడ మీ ప్లాట్ దగ్గర ఉన్నాను, వస్తారు అక్క. ఎన్ని చిట్టీలు వేసావు? 5 lakhs చేశాను సార్. 5 lakhs. నువ్వు ఎక్కడ జొమాటోలో పనిచేస్తావా? అవును సార్. ఎంతకాలంగా పనిచేస్తున్నావు జొమాటోలో? రిమోట్లో ఒక 4 నుంచి పనిచేస్తాను. ఎంత వస్తుంది నీ శాలరీ? అంతా పోయి ఒక 40,000 దాకా వస్తుంది. ఆహాహా. మొత్తం రాత్రి పగలు అంతా ఆహా. ఆవిడకి బ్రెయిన్ ఫీవర్ అందుకని నిద్రపోకుండా ఇప్పుడు మీ భార్యను బతికించుకునే పైసలు ఈవిడ దగ్గర లాక్ అయినాయి. ఇప్పుడు ఏమంటుందామె అడిగితే? ఎవరో నాకు తెలుసు, నువ్వు కట్టలేదు అది ఇది అని. ఏమమ్మా? ఏం సార్ ఈయన ఎవరు? ఈయన ఎవరో నాకు తెలియదు సార్. తెలీదా? చిట్టీలు వేసాడంట నీ దగ్గర? వేసిన చిట్టీలు అక్క ఏందక్క అలా అంటున్నావు? అసలు నీ పేరే లేదు లిస్ట్ లో. నేను చిట్టి వేయలే ఏమైనా సార్ ఉంటేనే చెప్తుండు సార్. నాకు వేరే ఆప్షన్ లేదు. ఏ బాబు, నువ్వు కరెక్ట్ గా చెప్పు, చిట్టీలు వేసావా లేదా? సార్ వేసాను సార్, ఇక్కడే కడుతున్నాను సార్. ఏమైనా ఉందా? ఏం ప్రూఫ్స్ లేవు సార్. ఫోన్ పే గానే ఏం ప్రూఫ్స్ లేవు సార్ నా దగ్గర. లిస్ట్ లో పేరు లేదు సార్. అర్థం చేసుకోక నా పరిస్థితి కానీ. ఏ బాబు, నీ ఎవిడెన్స్ చూపెట్టు. సార్ ఒక 2-3 సార్లు ఫోన్ పే గానే చేసా సార్ నేను. చూడండి సార్. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సరోజన. ఎందుకు చెప్తా, ఆగమ్మా, ఎందుకు ఆవేశపడుతున్నావు? సరోజన పేరు మీద ట్రాన్సాక్షన్ 10,000 10,000 10,000 4-5 times ఉన్నది. 5 times. ఏంది ఇది? జాస్తి శాన్ పని కరతాయే కాదమ్మా, ఫస్ట్ తెలియదు అన్నావు, ఇప్పుడు ఎలా వచ్చింది? మరి ఫోన్ పేలో ఆయన నెంబర్లో నీ ట్రాన్సాక్షన్ ఎలా ఉంది? నీకు పంపించినట్టు ఎవిడెన్స్ ఉంది కదా? नहीं सर, मेरा पास नहीं है. वो किसका है? सरोजना बोलने से सबको पास रहते हैं. అప్పటి నుంచి తెలుగు మాట్లాడావు, ఇప్పుడు హిందీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం భాష ఇది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నా. ఇక్కడి నుంచే మాట్లాడుతున్నావు కదా? మరి చిట్టి లేనికి ఏమైనా పర్మిషన్ ఉందా ఫస్ట్ అది తెలుసుకోవాలి. చిట్టీలకు చిట్ ఫండ్ అంటే ఒకటి ఉంటుంది, దానికి సంస్థకు పర్మిషన్ అంటే తీసుకోవాలి. అది ఇల్లీగల్ కాంటాక్ట్. నువ్వు చిట్టీలు వేస్తున్నావా లేదా? వేస్తున్నా సార్, కానీ ఈయనది నేను వేయలే. నువ్వు చేసే చిట్టి దందానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ దందా, ఓకేనా? నెక్స్ట్, అతని దగ్గర నువ్వు ఎవ్రీ మంత్ తీసుకున్న అమౌంట్ చిట్టి పైసలని, కానీ అతను నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నావు. ఇది 2వ ఎఫెన్స్. ఈ 2 కేసుల పైన నేను లోపల వేస్తే నువ్వు లోపల నుంచి బయటికి కూడా రావు. అర్థమవుతుందా? నీకు కాదా చెప్పేది? ఎందుకు దబాయిస్తున్నావు నువ్వు? ఏం దబాయిస్తున్నా సార్? కట్టాలే, నాకు కట్టాలి. ఏం కట్టాలి? నువ్వు చేసింది ఇల్లీగల్. పవన్ రాజు గారు కేసు ఫైల్ చేయండి, తమా చేస్తున్నారు. ఎప్పుడు కట్టినా నాకు చిట్టి? వద్దులే, చిట్టి కట్టాలి వద్దు బాబు, ఆగు, నీ పైసలు చిట్టి కడతావు వద్దు. తమ్ముడు ఆగు, నువ్వు ఆగు. నీకు మేము ఉన్నాము, నీ పైసలు ఎటు రావాలి అట్లా ఇప్పిస్తాం కానీ ఆగు. ఏమమ్మా, ఏమి నువ్వు చేసే దందానే ఇల్లీగల్ దందా, మళ్ళీ బుకాయిస్తున్నావు ఏంది? బుకాయించేది ఏం లేదు చెప్తానా, కేసు చేసి సెక్షన్లో లోపడేస్తా చెప్తున్నా. నిజం ఒప్పుకొని ఆయన పైసలు ఆయన కట్టు. కడతావా కట్టావా? లేదు సార్, కడతాను సార్, కడతాను సార్. నోరు లేస్తే కానీ నువ్వు ఒప్పుకోవట్లేవు.
ఆ? కడతాను సార్, డబ్బులు కడతాను సార్, డబ్బులు కడతాను కదా సార్, ఇంకెవరికి చెప్పకండి సార్. ఇతనికే కాదు, ఇతని లాంటి వాళ్ళని ఎంతమందికి చేసావో వాళ్ళందరికీ కట్టాలి నువ్వు. ఎంతమంది దగ్గర మోసం చేస్తున్నావు ఇట్లా. సరే సార్, ఓన్ ఫ్లాట్ అనేది ఓనేనా? ఓన్ ఫ్లాట్ మొత్తం అమ్మించి కట్టాల్సి ఉంటుంది. సరే సార్ కడతాను. నేను జప్తు చేపిస్తా, పక్కన ఉండి జప్తు చేపిస్తా. చేపియాలా? చెప్పొద్దు సార్ ప్లీజ్ సార్. చేసేదే రాంగ్ పని, మళ్ళీ నాట్ ఓన్లీ చీటింగ్, ఫైనాన్షియల్ అఫెన్స్ కింద కూడా రాద్దాం. వద్దు సార్, కడతాను ఆ సార్, తమాషా చేస్తాను తమాషా. ప్లీజ్ సార్ కడతాను సార్. సెక్షన్ టు సెక్షన్ 4-5 సెక్షన్లు పడతాయి మీకు. ఏ ఒక్క సెక్షన్ గట్టిగా ఉన్నా కథమే, లోపలికే పోతారు. ప్లీజ్ సార్ కడతాను సార్, డబ్బులు అందరికీ కట్టేస్తాను. జొమాటోలో పని చేసుకుంటున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. వాని దగ్గర దోచుకోవడం దోసుకోలేదు ఇట్లా సార్, ఎంతమంది దగ్గర దోచుకుంటున్నాడు? ఎవరి దగ్గర దోసుకోండి సార్, కడతాను సార్, అందరికీ డబ్బులు కడతాను. ఇందాక ఏదేదో భాషల్లో మాట్లాడుతున్నావుగా, ఏం భాషలో మాట్లాడాలి? మరి ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగు ఎట్లా మాట్లాడుతున్నావు? లేదు సార్, ఫ్రాడ్ అంటే నీ తప్పును కవర్ చేసుకోవడానికి వివిధ రకాల భాషల్లో మాట్లాడుతూ బుకాయించడమా? బుక్ అయ్యలేదు సార్, కడతాను అన్నాను కదా సార్, నువ్వు ఒక కడతాను. ఆడదానివమ్మా, నువ్వు ఒక స్త్రీవి, నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం సొసైటీలో, నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకుని ఉండాలి కదా. కట్టేసి కట్టండి, ఇమీడియట్లీ కట్టండి. ఇమీడియట్లీ కడతాను సార్. ఇప్పుడు ఉన్నాయా లేవా? ఇమీడియట్లీ లేదు సార్, ఒక 2 days ఇవ్వండి సార్ నాకు టైం, కడతాను. అతనికి బదులాడుకోండి మీరు. బాబు ఒక్క 2 days ఓపిక పట్టండి, ఇన్ని రోజులు ఆగారు, ఒక్క 2 days ఓపిక పట్టండి. బాబు ఇంకా ఇస్తాను. వినోద్ కర్రా, నువ్వు ధైర్యంగా ఉండు. మేము కేసు చేస్తున్నాము, నీ భార్యకు మంచి హాస్పిటల్లో చూపెట్టు. అక్కడ డబ్బులు ఇవ్వకపోతే మేము చూసుకుంటాం ఆ సంగతి. ఆ అమౌంట్కి సంబంధించి మొత్తం రికవరీ చేపిస్తాం. మీలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం మేము. నువ్వు ధైర్యంగా ఉండు. చెయ్యి. ఏంటమ్మా, ఏం లేదు సార్, నీకు మంచి ప్రాపర్టీ ఉంది, చూడడానికి మీరు సొసైటీలో ఒక స్థానంలో ఉన్నట్టున్నారు. మీ పని ఏందో మీరు చేసుకోవచ్చు కదా. మా పని మేమే చేసుకుంటాం సార్. ఏంటి వాళ్ళని దోసుకోవడమా మీ పని? దోసుకునేది ఏం వాళ్ళ లేదు డబ్బులు లాక్కోవడమా, సార్. బుకాయించడమా, బుకాయించాను, తప్పుడు దారిలో బతకడమా? ఒక 2 days అడిగాను కదా సార్, వీటిని అడిగాను కదా 2 days. తప్పుడు దారిలో బ్రతకడం కాదు. ఒకేసారి అంటే లేవు సార్, ఇట్లానే 2 days ఆకుంటే అందరికి ఇచ్చేస్తాను, మొత్తానికి ఇచ్చేస్తాను. అలాగే సార్. ఫైనల్ ఒకటే చెప్తున్నామ్మా, నేను నువ్వు చేసేది తప్పుడు దందా, ఇంకోసారి ఆ దందా రిపీట్ కావద్దు నాకు. ఓకే సార్, అర్థమైందా? సరే సార్. మరింత దారుణం, ఏదో పాపం వాళ్ళ అవసరాల కోసం